ఎల్లోరా కేవ్స్ అనేది ఎంత పెద్ద గృహం మీకు తెలుసు కాబట్టి ఒక వీడియోలో అయితే తీసేలేదు, ఇంకా తీస్తాను. ఓకే, పార్ట్ 1 ఇప్పుడు మీరు చూసారు. ఇప్పుడు మీరు పార్ట్ 2 చూడబోతున్నారు. ఎల్లోరా కేవ్స్ మొత్తం ట్రావెల్ చేయాలంటే ఫస్ట్ ఒక్కొక్కటి నుంచి వెళ్ళాలి. ఫస్ట్ అయితే బుద్ధుడి కేవ్ నుంచి వచ్చాము. సో మీకు ఇందాక చూపించినట్లే మొత్తం ఇదంతా బుద్ధుడిదే, కానీ మొత్తం డార్క్ ఉంటే ఇంకా గబ్బిలాలు కూడా ఉంటున్నాయి. ఓకే, ఇక్కడ మీరు చూసారు. ఓకేనా గాయస్, ఇప్పుడు మనం పైకి వెళ్ళబోతున్నాం. పైన మెట్లు మాత్రం చాలా పొడవున్నాయి, ఎలా ఎక్కాలో కూడా తెలీదు. చిన్నపిల్లలు అయితే ఇంకా పడిపోతారు. అఫ్కోర్స్ నేను కూడా చిన్నపిల్లనే, కానీ ఎలా ఎక్కుతున్నాను చూడండి. సో ఇక్కడ చూసినట్లయితే పెద్ద పెద్ద విగ్రహాలన్నీ ఉన్నాయి, ఇంకా చిన్న చిన్న స్కల్ప్చర్స్ కూడా ఉన్నాయి. మీరు ఇలా చూడొచ్చు. సో ఇది పార్ట్ 2తో కూడా అవ్వదు, దీంతో ఒక పెద్ద చాలానే పార్ట్స్ తీయాలి. సో నేను మీకు అన్నీ మీరు చూసినట్లయితే ఇక్కడ చాలా పెద్ద పెద్ద స్తంభాలు ఉన్నాయి. ఇదొక రాజకోటలా కనిపిస్తుంది చూడండి. చూడండి, ఇదొక గుడిలా కూడా కనిపిస్తుంది. ఇదైతే పెద్ద బుద్ధుడి విగ్రహం. ఇక్కడ అన్నిటికంటే ఇదే చాలా పెద్దది. ఇంకా ఇక్కడ పక్కనున్న బుద్ధుళ్ళు అలా చెప్పాలంటే చాలానే ఉంటున్నాయి. కిందనైతే గబ్బిలాలు తిరుగుతున్నాయి, అందుకే మేము పైకి వచ్చాం. మీరు గబ్బిలాల్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి. ఇది జస్ట్ ఒక నెంబర్ ఆఫ్ కేవ్, ఇంకా చాలా 17 ఎన్నో ఉన్నాయి. అందులో శివుడు ఉన్నాయి, బుద్ధుడు ఉన్నాయి, చాలామంది ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా ఎత్తువైన మెట్లు ఉన్నాయి. ఇప్పుడే పడ్డాను, అందుకే చెప్పా. సో చూడండి, చాలా మొత్తం స్తంభాలు ఇంకా బుద్ధుడి విగ్రహాలే ఉన్నాయి. చూడండి, ఇది బుద్ధిజం ఉన్నప్పుడు అని కట్టారని చాలామంది అంటూ ఉంటారు. ఇదే కింద మెట్లు, ఇది బేస్మెంట్, ఇది ఫస్ట్ ఫ్లోర్. ఓకే, పైనుంచి అయితే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ నెట్స్ వేస్తారు, పైకి వెళ్దామన్నా నెట్స్ వేస్తారు. సో చూడండి, ఇందాక మీకు ఒక బుద్ధుడి విగ్రహం చూపించాను